నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ప్రస్తుతం గ్లోబల్ పాలిటిక్స్ చాలా వేగంగా, నాటకీయంగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాలు తమ మధ్య ఉన్న యుద్ధాన్ని ముగించడానికి ప్రాథమిక ఒక ఒప్పందానికి వచ్చాయి. మరోవైపు 4 సంవత్సరాలుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ సంక్షోభం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇలాంటి కీలకమైన గ్లోబల్ సిచ్యువేషన్లో ఫ్రాన్స్లోని ఏవియన్ లెస్ బైన్స్ లో జరుగుతున్న 52వ G7 సమ్మిట్ పై ప్రపంచ దేశాల దృష్టి పెట్టింది. ఈ సమ్మిట్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడంతో అక్కడ జరిగిన చర్చలు గ్లోబల్ వేదికపై ఇండియా రోల్ ఎంత ఇంపార్టెంటో మరోసారి ప్రూవ్ చేశాయి. మరి మోదీ ఈ పర్యటనలో చేసిన ప్రసంగం ఏంటి, ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ సమ్మిట్ లో ఇండియా పార్టిసిపేషన్ కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి. నిజానికి భారత్ G7 కూటమిలో అఫీషియల్ మెంబర్ కాదు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్ దేశాలు మాత్రమే ఇందులో సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ గ్లోబల్ ఎకనామీ, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఇండియా రోల్ ఎంత కీలకమో గుర్తించిన హోస్ట్ కంట్రీ ఫ్రాన్స్ మన దేశాన్ని అవుట్ రీచ్ కంట్రీగా ఈ సమ్మిట్ కు స్పెషల్ గా ఇన్వైట్ చేసింది. ఇండియాకు ఇది వరుసగా 8వ G7 సమ్మిట్ ఆహ్వానం కావడం విశేషం. ఈ సమ్మిట్ లో మోదీ, కొత్తగా ఎన్నికైన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్, కెనడా పీఎం మార్క్ కార్నే, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మోర్చ్, జపాన్ పీఎం సనాయ్ తకైచి వంటి వరల్డ్ లీడర్స్ తో కలిపి ఒకే వేదికపై చర్చ జరిపారు. ప్రపంచ దేశాల సమస్యలను సాల్వ్ చేయడంలో భారతదేశం లేకుండా ఏ నిర్ణయము తీసుకోలేము అనే బలమైన మెసేజ్ ను ఈ పర్యటన పంపింది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ వాయిస్ గా భారత్ ఈ వేదికపై నిలిచింది. ఇక ఈ సమ్మిట్ లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో ఎన్నో కీలక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం అనే ప్రత్యేక అవుట్ రీచ్ సెషన్ లో మోదీ మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరస్పర నమ్మకం అనేది చాలా తగ్గిపోయిందని, కానీ గ్లోబల్ డెవలప్మెంట్ కు మ్యూచువల్ ట్రస్ట్ అనేది అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల మధ్య సమాన భాగస్వామ్యం ఉండాలని కోరారు. అలాగే 21వ శతాబ్దపు టెక్నాలజీ గురించి మాట్లాడుతూ, టెక్నాలజీ అనేది మానవాళిని డెవలప్ చేయడానికి, సమాజంలో సమానత్వం తీసుకురావడానికి ఉపయోగపడాలి, కానీ అది ఒక మోనోపాలీగా మారి దుర్వినియోగం కాకూడదని హెచ్చరించారు. ఇండియాలో తీసుకొచ్చిన AI మిషన్ గురించి చెప్తూ, టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చినప్పుడే గ్లోబల్ గ్రోత్ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీ, డీప్ ఫేక్స్ వంటి థ్రెట్స్ నుంచి ప్రపంచాన్ని కాపాడుకోవడానికి అంతర్జాతీయంగా పారదర్శకమైన, సురక్షితమైన రూల్స్ ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. టెక్నాలజీతో పాటు ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ సెక్టార్ పై మోదీ తన స్పీచ్ లో ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. కాప్ ఒప్పందాల ప్రకారం ఇచ్చిన హామీలను భారత్ గడువు కన్నా ముందే నెరవేరుస్తోందని చెప్తూ 2070 నాటికి నెట్ జీరో టార్గెట్ రీచ్ అవుతామన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి తాము ప్రారంభించిన మిషన్ లైఫ్ తో పాటు పర్సనల్ టచ్, గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ కలగలిసిన అమ్మ పేరిట ఒక మొక్క క్యాంపెయిన్ ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసి అందరినీ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. 2047 నాటికి డెవలప్డ్ ఇండియాను బిల్డ్ చేయడమే తమ లక్ష్యమని, ఇందులో గ్లోబల్ సౌత్ దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికన్ యూనియన్ అభివృద్ధికి భారత్ ఎప్పుడూ సపోర్ట్ ఇస్తుందని మోదీ రీఆఫర్ చేశారు. ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల నడుమున మోదీ లేవనెత్తిన అంశాలకు చాలా పెద్ద ప్రత్యేకత ఉంది. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఘర్షణల వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గుండా జరిగే సముద్ర వ్యాపారానికి తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయని, ఇది ఇంపాక్ట్ గ్లోబల్ ఎకనామీపై పడుతోందని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తల్లో పలువురు భారతీయ పౌరుల ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన చెందారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి G7 దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ ఒత్తిడి పెంచుతున్న తరుణంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. రష్యా ఆయిల్ వ్యాపారాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్, కెనడా దేశాలు సిద్ధమవుతున్న వేళ భారత్ శాంతిని కోరుకునే దేశంగా నిలిచింది. యుద్ధాల వల్ల ఏ సమస్యకు పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్య నీతి ద్వారానే శాంతి సాధ్యమవుతుందని మోదీ స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే ఈ G7 సమ్మిట్ ద్వారా ఇండియా తన గ్లోబల్ లీడర్షిప్ కెపాసిటీని మరోసారి నిరూపించుకుంది. సమ్మిట్ సైడ్ లైన్స్ లో కెనడా పీఎం మార్క్ కార్నేతో మోదీ విడిగా సమావేశమై ట్రేడ్, ఎనర్జీ, ఇన్నోవేషన్, ఎడ్యుకేషన్ రంగాలలో స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంపై చర్చలు జరిపారు.
అలాగే అంతర్జాతీయ అప్పుల సమస్యలపై G7 తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా నిలిచారు. ఒకప్పుడు అంతర్జాతీయ వేదికపై కేవలం ఒక శ్రోతగా ఉన్న భారత్ ఈ రోజు గ్లోబల్ ఎజెండాను, శాంతి చర్చలను డిసైడ్ చేసే రేంజ్‌కు ఎదిగింది అనడానికి ఈ పర్యటనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం సంక్షోభ సమయాల్లో కేవలం తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకోకుండా వసుదైక కుటుంబం అనే భావనతో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు G7 వేదికపై పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. భవిష్యత్తులో కూడా ప్రపంచ శాంతికి, ఆర్థిక ప్రగతికి భారతదేశం ఒక కీలకమైన పిల్లర్‌గా నిలబడబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి మోదీ ప్రధాని అయినప్పటి నుంచి మన దేశ ఇంపార్టెన్స్ మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు.